భూగర్భ జలాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్త జీవకోటికి నీటే ప్రాణాధారమన్నారు. భావితరాలకు నీరందించాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరువు ప్రాంతాల్లో పంట కుంటలు, చెక్ డ్యాములు నిర్మించి భూగర్భ జల నీటి మట్టాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇంకుడు గుంతలు, పంట కుంటలతో పాటు ఇంటి రూఫ్ వాటర్ని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జలశక్తి కేంద్ర మన గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలు అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డోమా డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది. ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు. అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వెరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆర్ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే 3 to 4 monthsలో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా జల్ సంచయ్, జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది. సో దానికి ప్రజలు అందరూ కూడా మనం ఏదైతే జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలనే విషయం. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయించడం, పచ్చదనాన్ని నిర్మూలించడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి. మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు, ఈ మనకేదైతే ఉందో నీటి సంరక్షణలో భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపెట్టాలి, ఆ ఉన్నటువంటి నీటిని భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనం నీటి సంరక్షణకి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగా పంట కుంటలు, అదేవిధంగా చెక్ డ్యామ్స్, తర్వాత బోర్స్ తీసుకొని మిగిలిన సర్ఫేస్ వాటర్లు కూడా ఎక్కడైతే భూగర్భ జలాల నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లలో కూడా మనం వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా బోర్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ముఖ్యంగా ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటిపోయాయో మనకి పాత గణాంకాల ప్రకారం 12 జిల్లాల్లో 93 విలేజ్ పంచాయతీల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి చోట కూడా మండలానికి 1-2 ప్రాథమికంగా గుర్తించి ఇటువంటివి తీసుకుంటున్నారు. ఈ విధంగా భూమి అడుగు పొరల్లో కూడా డైరెక్ట్గా నీళ్ళను పంపించే చర్యలు చేస్తున్నారు. ఇంకుడు గుంటలు కూడా ఇంతకుముందు 14-19 కూడా తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకుడు గుంటల్ని, అదేవిధంగా భూమి మన ఇంటి పైభాగంలో పడిన రూఫ్ వాటర్స్ని కూడా వాటిని నిల్వ చేసే విధంగా భూమిలోకి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మన ప్రాంతంలో ప్రతి చిన్న కాలువ మీద కూడా చెక్ డ్యామ్లు వాటిని డీసీల్డ్ చేసుకోవటం,
ఈ విధంగా ముందుకు పోవటం. రెండోది రైతుల భాగస్వామ్యం చాలా అవసరం పొలాల్లో పంట కుంటల నిర్మాణానికి. అదేవిధంగా ఒక ఉద్యమంలాగా అన్ని వర్గాల ప్రజలు నీటి సంరక్షణకి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తూ ఉన్నారు. మనకి ప్రత్యేకంగా మిగతా వాళ్ళందరికన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకం ఉంది, దీన్ని చేయాలి. మన ఈ జిల్లాలో పూర్తిగా క్షామపీడితంగా ఉంది, ఈ జిల్లాకి ఈ జల సంరక్షణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అనధికారికంగా ముందే ఈ జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినందుకు నన్ను అభినందిస్తూ, ముఖ్యంగా డ్వామాలో ఉన్నటువంటి సిబ్బంది ఒకటి చెప్తున్నాను. గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిబ్బంది సహకారాలు కూడా ఉన్నాయి. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంపద సృష్టించాలనో నీటి సంరక్షణ చేయాలనో చూస్తామని ఉపాధి హామీ పథకంలో సంపద సృష్టి చేయొచ్చు, నీటి సంరక్షణ చేయొచ్చు. ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్ డిపిఏపిగా మొదట్లో ఏర్పడిన తర్వాత డ్వామాగా రూపాంతరం చెందిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, మన జిల్లాలో నీటి విలువ చాలా విలువైంది. మీరందరూ కూడా ఆ నీటి మీద ఆధారపడాల్సిన వ్యక్తులే కాబట్టి మాకెందుకు ఎక్కడ ఉద్యోగం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.